కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోలాహలం జరుగుతూ ఉంది. ఈ కోలాహలం సందర్భంగా అధికార పార్టీ ఏదైతే ఉందో మేము ఈ రోజున ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా పేదవాళ్ళకి అందజేస్తున్నాం. అందజేసే సందర్భంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మిగతా హామీలు కూడా మేము నెరవేరుస్తాం అంటూ ప్రతి వార్డులో కూడా ప్రచారం సాగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ ఏదైతే హర్షారావుపేట నియోజకవర్గం ఉందో ఈ ప్రాంతంలో జారే ఆదినారాయణ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరికీ కూడా మోరల్ సపోర్ట్ ఇస్తూ వారికి మద్దతు తెలియజేస్తూ ప్రచారంలో కూడా కొనసాగుతున్నారు. అయితే ప్రజెంట్ మనం 18వ వార్డులో ఉన్నాం. ఈ తిరుమల శెట్టి వెంకన్నబాబు గారు 18వ వార్డులో ఈయన ఒక ముఖ్యమైనటువంటి అంటే ఈ గ్రామంలో ఈ వార్డులో ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధి చేయాలి. అభివృద్ధి కోసమే ఆయన ఈ ఓట్లలో నిలబడ్డానని, అసలు ఈ రాజకీయానికి ఆయన ఎందుకు వచ్చాడు, అసలు ఇక్కడ ఈ 18వ వార్డులో నిలబడ్డ కారణం ఏంటి, అసలు ఏం చేయదలుచుకున్నారు ఆయన మాటలో అడిగి చెప్తాం. నమస్తే సార్, లీడర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. అయితే ఇప్పుడు మీరు 18వ వార్డులో కంటెస్ట్ చేస్తున్నారు కదా, అది ఎలా ఉంది అంటే ప్రజల్లోకి వెళ్తుంటే ఏం చెప్తున్నారు, మీరు ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు? 18వ వార్డుకి సార్ నేను వాస్తవంగా ఈశ్వరపేట ప్రజలకి ముందుగా నా శుభాకాంక్షలు సార్. నేను 18వ వార్డుకి కాంగ్రెస్ పార్టీ తరఫున సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా పోటీలు దిగాను సార్. నేను ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక రైతు కుటుంబం నుండి వచ్చాను సార్. నేను ఒక సామాన్యుడిని, ఒక తాపీ మేసిన సార్. నేను ఒక తాపీ మేసిన, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో తాపీ మేసిన సార్. నేను ప్రజలకి ఏదో చేయాలి, నా వార్డు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఏదో పదవి ఉంటేనే కానీ మనం చేయడానికి వీలు పడుతున్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను సార్. నాకు ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినందుకు ముందు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు సార్. నన్ను ఈ వార్డు సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తే వార్డులో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి కూడా నేను పరిష్కరిస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చాను. రెండవది ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంది. ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా తీసుకొచ్చి ప్రతి వార్డు కూడా తిప్పి సమస్యలన్నీ కూడా చూపించా. ఈ వార్డులో ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, సీసీ రోడ్లు లేవు, ఇంకా పెన్షన్లు ఒంటరి మహిళలకు పెన్షన్లు లేవు, చిన్న చెట్ల మీద కోతులు బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సార్ ఏమన్నారంటే ఒకటే మాట అన్నారు, ఇది మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత ముందుగా మనం చేసే పని ఇక్కడే, మీరు ఏ రోడ్లు కావాలంటే ఆ రోడ్లు పెట్టుకోండి, నీ వార్డుని మంచి అభివృద్ధి పరంలో చేసుకో అని నాకు హామీ ఇచ్చారు. ఇది హామీ. నేను మా వార్డు సభ్యులకి ఏం చెప్తానంటే నన్ను గెలిపించండి, ఒకసారి ఒక ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో చేసి చూపిస్తాను. ప్రతి వార్డు కూడా 18వ వార్డులో ప్రతి రోడ్డు కూడా పోసి అభివృద్ధి చేసేలాగా ఒక కంచుకోటలాగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నాను. అయితే మీరు కింద నుంచి వచ్చారు అంటే కష్టాలన్నీ కూడా చూసి మీరు ఇప్పుడు ఈ స్థాయిలోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జనంకి అంటే మీరు రేపు రాబోయే రోజుల్లో అది పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇతర సమస్యలు ఏమైనా మీరు అందుబాటులో ఉంటారా, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా చేయదలుచుకున్నారు? అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో పాటు మీరు కూడా వారికి అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏ విధంగా ఏమేమి చేయదలుచుకున్నారు ఒకటి క్లియర్గా ఉంటుంది. ప్రజలకి ప్రతిరోజు నేను అందుబాటులోనే ఉంటా. ఎందుకంటే లోకల్ పర్సన్, నేను ఎక్కడో ఉండి ఇక్కడ పోటీ చేయట్లా. నేను ఇదే వార్డులో ఉన్నా, ఇక్కడే ఉన్నాను, ప్రతిరోజు కూడా ఇటే తిరుగుతా. నేను వార్డులో ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించేలా చేస్తా. ఎవరికైనా పెన్షన్ రాలేదనుకోండి, పెన్షన్లు వచ్చేలాగా నా ఎంతో కృషి చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీలు ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, అన్నీ చేయలేదు అని అంటున్నారు. సరే, వ్యక్తిగతంగా చూస్తారా, ఇక్కడ పార్టీ పరంగా మీకు గెలుపు అనేది ఉంటుంది? వ్యక్తిగతంగా చూసినా పార్టీ పరంగా చూసినా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. పేదోడికి ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక ఇల్లు ఇచ్చిందా? ఏం చేసింది పేదోడికి? ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికి రేషన్ కార్డు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి, ఉచిత కరెంటు 200 యూనిట్లు ఉచిత కరెంటు వచ్చింది, బస్సు వచ్చింది, ఉచిత బస్సు వచ్చింది. ఇన్ని లబ్ధి గురిని ఇందిరమ్మ పథకాల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత మంచి అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి ఎక్కడ అని చెప్పేసి అని వాళ్ళు సంకలు కొడుతున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ పేదోడికి ఏం చేసింది చెప్పానండి?
చెప్పాలి కదా. చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలనేది చెప్తాం. అదేం చెప్పుకోకుండా కాంగ్రెస్ ఏం చేయట్లేదు, 6 గ్యారెంటీలు ఏం అమలు పరచట్లేదు అని చెప్పేసి అని బురజల్లే ప్రయత్నం చేస్తుంది. అది ఎంతవరకు ప్రజలు నమ్ముతారు? ప్రజలు నిజంగా లబ్ధి పొందారు కాబట్టే మళ్ళీ జారి ఆదినారాయణ గారు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు 18 వార్డులో మీరు అంటే మీ దృష్టికి అదే సమస్యలు అదే డ్రైనేజీలా, లేకపోతే అక్కడ ఏమైనా కమ్యూనిటీ హాల్లా, లేకపోతే ఆ ప్రాంతంలో విద్యుత్తుకి సంబంధించిన స్తంభాలా, అంటే ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? నా దృష్టికి వచ్చిన 18వ వార్డు మొత్తం తిరిగాను సార్. నేను తిరిగితే 18వ వార్డులో కొంచెం రోడ్లే బాగలేదు. సీసీ రోడ్లు నిర్మాణం కానీ డ్రైనేజ్ వ్యవస్థ బాగల. మెయిన్ కారణం అయ్యే అడుగుతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బాబు ఈ రోడ్లు చేసి పెట్టిన ఆయన ఈసారైనా నువ్వు చేసి పెట్టు, నేను గెలిపిస్తాం, మేము అధికార పార్టీ ఉంది నీ చేతిలో, ఏంటి ఎమ్మెల్యే దగ్గర కూర్చోబెట్టుకొని మాకు ఈ రోడ్లు పోసి పెట్టని చెప్పేసి అడుగుతున్నారు ప్రతి ఒక్కరు నన్ను. ఇప్పుడు మీకు ప్రచారంలో కొనసాగుతున్నారు కదా, ప్రచారంలో ఏ విధంగా మీకు ఎదురైంది, ప్రజల్లో చెప్తున్నటువంటి మాటలు ఏంటి, మీ గెలుపుకి ఏంటి, మీ మీద ఎంత నమ్మకం ఉంది? గెలుపుకి 100% నాకు నమ్మకం నా మీద ఉంది. ఎందుకంటే నేను మంచి చేయాలని ఆకాంక్షతో వచ్చాను. నేను ఇక్కడికి నా మీద ఇంత బ్యాడ్ నేమ్ అనేది ఏమి లేదు. ఇక్కడ మంచి చేయాలని ఆకాంక్షతో వచ్చారు. రెండోది ఏంటంటే నేను చేతన నమ్మకం నాకుంది. వీళ్ళందరూ నాకు ఓట్లేసి గెలిపిస్తే ఈ 18వ వార్డుని మంచి నెంబర్ 1 వార్డుగా చేయటమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వెంకటబాబు గారు, ఇప్పుడు మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్నారు. అయితే మీకు ఇక్కడ సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది కాబట్టి వారి మద్దతు ఏ విధంగా ఉండదు, వారి ద్వారా మీకు ఏ విధంగా మీ గెలుపుకి సహాయపడుతుంది? ఖచ్చితంగా సార్, సిపిఎం పార్టీ మాకు మంచి మద్దతు పలికారు. వాళ్ళు మాతో ప్రచారానికి కూడా వచ్చారు. వాళ్ళు మీకు ఏ అవసరం ఉన్నా కానీ మీ అండదండలు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మంచి హామీ ఇచ్చారు నాకు. అంటే మీరు లాస్ట్గా 18వ వార్డులో మీరు కంటెస్ట్ చేస్తున్నారు. ఓటర్లకి మీరు ఏ విధంగా చెప్తారు, అంటే ఏ విధంగా మీకు గెలుపుకి వాళ్ళకి మీరు సహకరించాలి, అంటే వాళ్ళ ఓటు ఏ విధంగా వేయాలి, వాటిని మీరు ఏమడుగుతారు? నేను వాళ్ళని ఒకటే అడిగాను సార్, ఈ 18వ వార్డు నన్ను మెజార్టీతో గెలిపించండి. మీరు అడిగిన కోతులు బాధ నుండి ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే కోతుల నుండి వేత ముందు కోతులు పట్టించిన తర్వాత 18వ వార్డులో ఫస్ట్ కొబ్బరికాయ మీ దగ్గరే కొట్టించి సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చేపించే బాధ్యతను తీసుకుంటాను హామీ ఇచ్చాను సార్. అలాగే మీరు 18వ వార్డులో కంటెస్ట్ చేయడానికి అంటే మీ మిత్రులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, శ్రేయోభిలాషులు అవ్వచ్చు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు మీకు సహకారాన్ని ఇచ్చారు, అలాగే మీరు వాళ్ళకి ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాకు ఈ అవకాశం ఇచ్చింది మా జూపల్ రమేష్ అన్న. ఫస్ట్ టికెట్ నాకే కన్ఫర్మ్ చేశారు. నా మీద ఎంత నమ్మకం ఉంటే నాకు ఈ టికెట్ ఇచ్చారో నేను రమేష్ అన్నకి చాలా రుణపడి ఉన్నాను. జై జూపల్ రమేష్ అన్న. రమేష్ అన్న వల్ల నాకు ఈ టికెట్ వచ్చింది. ఈ గెలుపు రమేష్ అన్నకే. ఇప్పుడు ఏదైతే వెంకన్న బాబు గారు ఏమంటున్నారంటే మీ యొక్క అమూల్యమైన ఓటును 18వ వార్డులో వేసి, నేను కింద నుంచి వచ్చాను, కష్టాలన్నీ చూశాను, ప్రజల సమస్యలు నాకు తెలుసు, నేను లోకల్గా అందుబాటులో ఉంటాను, దాంతోపాటు సిపిఎం పార్టీ మాకు మద్దతు తెలియజేస్తుంది, కాబట్టి మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును ఏదైతే మనకి 11వ తారీఖు జరుగుతుందో 7 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయి, ఈ ఎలక్షన్లో మీరు అందరూ కూడా పాల్గొనాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. మనకి భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ హక్కును మనం వినియోగించుకొని మీరు 18వ వార్డులో హస్తం గుర్తుపై వెంకన్న బాబుకి ఓటు వేసి గెలిపిస్తే తను ఏదైతే అనుకుంటున్నాడో ఆ యొక్క అన్ని కూడా సమస్యలు పరిష్కారం చేస్తాడని, అలాగే అందరూ అందరికీ అందుబాటులో ఉంటూ ఈ యొక్క 18వ వార్డు అభివృద్ధికి తన శక్తివంతుని కాకుండా కృషి చేస్తానని మన లీడర్ ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తాం. V5 న్యూస్ ద్వారా కూడా వెంకన్న బాబు గారు అఖండ విజయాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.